హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మీకు మోడల్ పేపర్స్ ద్వారా అందిస్తున్నాం. దిస్ ఈస్ ద మోడల్ పేపర్ 4. ఈ వీడియోలో మీకు ఇచ్చేటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని అదే మోడల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో అదే విధంగా మీరు మన సబ్స్క్రైబర్స్ కోరినటువంటి విధంగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, అర్థమెటిక్ అండ్ రీజనింగ్స్ని ఎక్స్ప్లెనేషన్లో ఉంటుందండి. అలానే మిగిలినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, జనరల్ సైన్స్ క్వశ్చన్స్, అందులో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు కూడా ఉన్నాయి మిక్స్డ్గా. మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని కూడా వాచ్ చేయొచ్చు. అలానే ప్రతి మోడల్ పేపర్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. అలానే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. అందులో మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, అలానే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మెటీరియల్స్ కానీ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పథకాలు గెలిచిన మహిళా స్విమ్మర్ ఎవరు? స్విమ్మర్ అండి. సో 13 పథకాలు గెలిచినటువంటి మహిళా స్విమ్మర్ సుస్మితా సేనా, మైకెల్ ఫెల్ప్సా, కేటీ లెడెకినా, లారా లోపెజా. సో ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా డైలీ వీడియోలో యాడ్ చేస్తున్నాను. టోటల్ మీకు 50 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ 50 మోడల్ పేపర్స్తోనే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉందండి. ప్రిలిమ్స్ అనగా CBT 1 ఎగ్జాము. డోంట్ మిస్ ఇట్ దీస్ 50 మోడల్ పేపర్స్. అలానే మీరు 50 మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కేటీ లెడెకి. నెక్స్ట్ క్వశ్చన్, 2028లో ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయి? 2024లో అయితే ప్యారిస్లో జరిగాయి. మరి 2028లో న్యూయార్కా, లాస్ ఏంజల్సా, సికాగోనా, వాషింగ్టన్ డీసీనా? ఆన్సర్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి 2028 ఒలింపిక్స్ క్రీడలు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలపై సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి NCW ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డిజిటల్ శక్తి కేంద్రం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, బాల్య వివాహాల్లో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది? అస్సామా, కర్ణాటకనా, తమిళనాడు, మహారాష్ట్ర? ఆన్సర్ సెకండ్ వన్, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమి కీటకాల ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకం? ఏ 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకము, బి పైరోమీటర్, సి సీబెక్ ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం, డి అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం? ఆన్సర్ థర్డ్ వన్, సీబెక్ ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం. నెక్స్ట్ వన్, ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది? ఫస్ట్ వన్ ఫ్లోరిన్, సెకండ్ క్లోరిన్, థర్డ్ వన్ బ్రోమిన్, ఫోర్త్ వన్ అయోడిన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాలు లేని చర్మం భాగం? ఫస్ట్ వన్ తైల గ్రంథి ప్రాంతం, సెకండ్ వన్ బాహ్య చర్మం, థర్డ్ వన్ ఎడిపోస్ స్తరం, ఫోర్త్ వన్ అంతశ్చర్మం. సెకండ్ వన్ బాహ్య చర్మం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హరితయుత మరియు నీటిలో ఉండే స్వయం పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి? ఫస్ట్ వన్ మాస్ మొక్కలు, సెకండ్ వన్ ఫెర్న్ మొక్కలు, థర్డ్ వన్ శైవలాలు, ఫోర్త్ వన్ శిలీంధ్రాలు. థర్డ్ వన్ శైవలాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది?
సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో స్త్రీలను గౌరవించడం అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఒక ప్రాథమిక విధి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, పార్శ్వనాథుడు బోధించిన 4 సిద్ధాంతాలకు మహావీరుడు జోడించింది ఏది? 1 అస్థేయము, 2 బ్రహ్మచర్యము, 3 అపరిగ్రహము, 4 అహింస. సెకండ్ వన్ బ్రహ్మచర్యము. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు ఇఫ్ రూట్ 625 = 25 దెన్ వాట్ ఈస్ రూట్ ఆఫ్ 0.00000625/25 ఈజ్. సో ఇక్కడ రూట్ 625 అనేది 25 అయితే మనకి ఎన్ని జీరోస్ వచ్చాయి? 3 3 6 జీరోలు. 625/25 ఎంత అంటున్నారు. సో ఇక్కడ దీన్ని గమనించినట్టయితే ఇక్కడ 25 డైరెక్ట్గా అంటే మనం ఇలాగా 0.000 ఇంకొక 3 జీరోలు 625 హోల్ డివైడెడ్ బై 25. సో ఇక్కడ 25 ఇది క్యాన్సిల్ అవుతుందండి. మిగిలినవన్నీ యాస్టేజ్కి జీరోలు ఇలానే రాసుకుంటాం. 6 జీరోల్ని ఇది 625 25 అనగా మనకి ఇదంతా రూట్లో ఉందండి. ఇదంతా కూడా రూట్లో అంటే మనకు ఎంత వస్తుంది? రూట్ ఆఫ్ 0.00000025. సో ఇక్కడ ఇందులో మనకు చూస్తాను ఆన్సర్ పెట్టేయచ్చండి. 5 స్క్వేర్ అంతా 25 కదా. సో కాబట్టి 5 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటే చివర్లో. మరి ఇక్కడ ఎన్ని జీరోలు రావాలంటే నార్మల్గా ఇక్కడ మనకు ఇంకొక 5 ఉంది అనుకో, 4 జీరోలతోనో 3 జీరోలతో 2 జీరోలతోనో అలాగా. అదే అప్పుడు కొంచెం ఆలోచించాలి. యాక్చువల్గా ఇక్కడ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు ఇక్కడ 4 జీరోలు అంటే 2 జీరోలు రాసుకోవాలి, 6 జీరోలు అంటే 3 రాసుకోవాలి, 8 జీరోలు అంటే 4 రాసుకోవాలి, అలాగనమాట. సో ఇప్పుడు మనకు 6 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 రాసుకుంటాం రూట్ తీసేస్తే. మరి 0 పాయింట్ అయినా అది సేమ్ అలానే వస్తుంది. ఆన్సర్ మనకైతే 4th ఆప్షన్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 30 pens and 75 pencils were purchased for 390 rupees. 30 పెన్నులు 75 పెన్సిళ్ళు 390 రూపాయలకు కొన్నారు. ఇఫ్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎ పెన్సిల్ ఈజ్ 2 rupees. సో మరి ఒక్కొక్క యావరేజ్గా పెన్సిల్స్ యొక్క సగటు ధర అండి. పెన్సిల్స్ యొక్క సగటు ధర 2 రూపాయలు అన్నారు. దెన్ క్యాల్కులేట్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎ పెన్. అయితే పెన్ యొక్క సగటు ధరను రూపాయల్లో కనుక్కోండి అంటున్నారు. సో ఇక్కడ టోటల్ పెన్సిల్స్ కాస్ట్ వచ్చేసి 75 × 2 150 రూపాయలు అవుతుంది. సో మరి అందులో నుంచి పెన్స్ యొక్క కాస్ట్ కనుక్కోవాలి కాబట్టి మొత్తం కాస్ట్లో నుంచి పెన్సిల్స్ ధరను తీసేస్తే పెన్స్ కాస్ట్ వచ్చింది. సో 240 రూపాయలు మొత్తం పెన్స్కి అయింది. మరి 30 పెన్స్కి కలిపి ఎంత అయితే ఒక్కొక్క పెన్సిల్కి ఎంతంటే టోటల్ కాస్ట్ బై నంబర్ ఆఫ్ పెన్స్. సో 8 అవుతుంది. ఒక్కొక్క పెన్ యొక్క ధర 8 రూపాయలు. నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ద ఫిగర్ గివెన్ బిలో ఒక బొమ్మ ఇచ్చారండి. అందులో 3 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్స్ స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అందులో ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ ఆడుతున్నటువంటి సర్కిల్స్. అలానే ABCD ఆల్ఫాబెట్స్ వచ్చేసి రీజన్ రిప్రజెంట్ చేస్తున్నాయని ఇచ్చారు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే 13 నుంచి 15 వరకు ఇదే ఫిగర్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లు 13, 14 and 15. సో 13th క్వశ్చన్ చూస్తే విచ్ రీజన్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ పర్సన్స్ హూ ప్లే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ బట్ నాట్ క్రికెట్. ఇక్కడ రీజన్ అడుగుతున్నారండి. అది ఏమై ఉండాలి? ఫుట్బాల్, బాస్కెట్బాల్ మాత్రమే ఉండాలి, క్రికెట్ అయి ఉండకూడదు అన్నాడు. మరి ఫుట్బాల్, బాస్కెట్బాల్ అంటే ఈ 2 అండి. ఈ సర్కిల్ ఈ 2 మాత్రమే ఉండాలి. ఇది అయి ఉండకూడదు. ఈ సర్కిల్ అయి ఉండకూడదు అంటే ఇది మొత్తం తీసేయాలి.
ఇది మొత్తం తీసేయాలి. బట్ ఈ 2 సర్కిల్స్ కలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 సర్కిల్స్ కలిసి ఉండేది ఇది ఒకటి. బట్ ఈ సి అనేది ఇక్కడ తీసేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటే అవుతుంది అప్పుడు. సో ఆన్సర్ 4th ఆప్షన్ బి. రీజన్ బి అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ రీజన్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ పర్సన్స్ హూ ప్లే ఫుట్బాల్ బట్ నెయిదర్ క్రికెట్ నార్ బాస్కెట్బాల్. సో ఇక్కడ ఓన్లీ ఫుట్బాల్ మాత్రమే ఆడుతున్నటువంటి రీజన్, క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ లేదు అంటున్నారు. ఫుట్బాల్ క్రికెట్ లేదంటున్నారంటే ఈ సర్కిల్ని ఈ రెండింటిని తీసేయాలి, ఇవన్నీ కలవకూడదు. సో ఇది కలవంది, ఓన్లీ ఫుట్బాల్ ఉన్నది, ఇక్కడ ఏ మాత్రమే వస్తుందండి, ఏ రీజన్ మాత్రమే. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. విచ్ రీజన్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ పర్సన్స్ హూ ప్లే ఆల్ ద 3 గేమ్స్. సో 3 గేమ్స్ ఆడుతున్నటువంటి రీజన్ ఏది అంటే ఇక్కడ 3 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినటువంటిది ఈ ప్లేస్ ఒక్కటే అండి. 3 సర్కిల్స్ కలిసి చూడండి. ఆన్సర్ సెకండ్ వన్, రీజన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes ఏ అండ్ బి. సో 2 పైపులు అవి ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 and 16 minutes రెస్పెక్టివ్లీ. 2 వరుసగా, ఒకటేమో 12 నిమిషాల్లో, ఇంకోటి 16 నిమిషాల్లో నింపగలవు అంటున్నారు. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. సో 2 ఒకేసారి ఓపెన్ చేస్తే, బట్ 4 minutes బిఫోర్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్. 4 నిమిషాల ముందుగానే నిండుతుంది. పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్. పైప్ ఏ మూసివేయబడుతుంది. సో ఇక్కడ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అన్నాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చారు చూడండి. 2 పైపులని ఓపెన్ చేసా అంటున్నాడు. అయితే బట్ 4 minutes బిఫోర్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ పైప్ ఏ ఈజ్ క్లోజ్. అంటే 4 నిమిషాల ముందుగా, అంటే ట్యాంకు నిండుతుంది 4 నిమిషాల్లో అనగా పైప్ ఏని క్లోజ్ చేశాడు అంటున్నారండి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 4 నిమిషాల ముందే ట్యాంక్ నిండడానికి 4 నిమిషాల ముందు ఏని క్లోజ్ చేశాడు అని. అయితే ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ద ట్యాంక్ బీ ఫుల్. ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది అంటున్నారు. చూడండి, ఏ పైప్ అనేది, ఏ పైపు 12 minutes అన్నాడు మొత్తం ట్యాంక్ నిండడానికి. మరి 1 minute ఎంత అంటే 1/12 పార్ట్ని కంప్లీట్ చేస్తుంది ఏ పైపు. అదే బి పైప్ వచ్చేసి 1 minute 1/16 పార్ట్ని కంప్లీట్ చేస్తుంది. బట్ అయితే బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, అంటే రెండింటిని కలిపి ఓపెన్ చేశారంటున్నారు. తర్వాత ఏమన్నాడు, 4 నిమిషాలు ముందే, అంటే ట్యాంక్ నిండుతుంది అనగా మనకు పైప్ ఏని 4 నిమిషాల ముందుగానే క్లోజ్ చేయాలి. అంటే చివరి వరకు ఉన్నది బి. అంటే టోటల్ మనకు ఎక్స్ మినిట్స్లో నిండుతుంది అనుకుంటే ఎక్స్ మినిట్స్ బి ఉన్నట్టు, బి ఎక్స్ మినిట్స్ ఉన్నట్టు, అంటే చివరి వరకు ఉన్నట్టు. ఏ వచ్చేసి బి కన్నా 4 నిమిషాలు తక్కువ ఉన్నట్టు. బి చివరి వరకు ఉంది, బి ఏ వచ్చేసి 4 నిమిషాల ముందుగానే క్లోజ్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు 2 కలిపితే, సో ఇది 1 minute బి కాబట్టి ఏ వచ్చేసి 1/12. ఇప్పుడు మనకి ఎన్ని మినిట్స్ ఉంది, ఇది x-4 minutes ఉంది, ఇంటూ 1/12 అంటే /12 అవుతుంది. ప్లస్ బి వచ్చేసి ఎక్స్ మినిట్స్ ఉంది, x/16 minutes ఉంది. సో టోటల్ ఈ 2 కలిపి ఏం చేస్తున్నాయి, టాస్క్ని కంప్లీట్ చేస్తున్నాయి, అంటే ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి. అంటే దాన్ని 1 అంటాం అనమాట. ఒక టాస్క్ కంప్లీట్ కానీ 1కి ఈక్వల్ చేసుకుంటాం. దీన్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే ఎల్సిఎం వచ్చేసి దీనికి 48 వస్తుందండి. కావాలంటే మీరు పక్కన చేసుకోవచ్చు. 12కి 16కి 4 3 జ 12, 4 4 జ 16, 4 3 జ 12, 12 4 జ 48. 48 ఎల్సిఎం 12 4 48 కాబట్టి 4 × x-4 అంటే 4x - 16, 4 × x-4 అంటే 4x - 4 × 4 16, ప్లస్ 16 మూల 45, 3 × x 3x ఈక్వల్స్ టు 48 × ఈక్వల్స్ టు 1. సో 4x + 3x 7x - 16 ఈక్వల్స్ టు 48 అవుతుంది. 7x ఈక్వల్స్ టు ఇప్పుడు 16 ఇటు సైడ్కి పోతే 64 అవుతుందండి. సో అప్పుడు x ఎంత అవుతుంది, 64/7. సో 64/7 అంటే సో 7 9 63, 1/7 అండి.
69 9 1/7 అంటే మనకు 9 మినిట్స్లో ఉన్నది ఫస్ట్ ఆప్షన్, దీన్నే చెప్పుకోవచ్చు. ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ 9 minutes 8 seconds. బట్ ఎగ్జాక్ట్గా రాలేదు, కానీ 9 minutes 8 seconds అనేది తీసుకోవాలి. ఇక్కడ 1/7ని మళ్ళీ మనము కన్వర్ట్ 1/7 minutes ఇది. సో 1/7 minutes మళ్ళీ మనము సెకండ్స్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నా కూడా దాదాపు వస్తుందండి. ఎగ్జాక్ట్గా 8 seconds రాదు, దాదాపు వస్తుంది. మనకు అది మించి వేరే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారండి, అందులో 1 2 3 4 ఇచ్చారు. తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ సెట్ అవుతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూడండి ఏమేమి ఫిల్ కావాలి, ఇక్కడ ఇలా ఫిల్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఇలాగ ఒక క్రాస్ లైన్. సో మరి ఆ లైన్ ఉన్నది ప్రతి ఒక్క దాంట్లోనే ఉందండి ఆ లైన్. సో కాబట్టి ఏ ఆప్షన్ తీసివేయడానికి లేదు. ఈ లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడ లాగా ఒక ట్రయాంగిల్ రావాలి. చూడండి ప్రతి ఒక్క దానికి ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా, అలా ఒక ట్రయాంగిల్ రావాలి. మరి అలా ట్రయాంగిల్ వచ్చినది దీనికి వచ్చింది, దీనికి రాలేదు, ఈ మూడింటికి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడి నుంచి ఇలాంటి ఒక లైన్ వచ్చి ఈ క్రాస్లోకి ఇలా రావాలి. అలా ఉన్నటువంటివి ఏవేవి ఉన్నాయి, సో 3 ఉన్నాయి, 3 సేమ్ అలానే ఉన్నాయి చూడండి. మరి నెక్స్ట్ ఇంకా ఏమేమి రావాలి, ఇక్కడ ఇలాగ ఒక లైన్ రావాలి, ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా ఒకటి రావాలి. ఇక్కడ క్రాస్ ఒకటి ఉన్నది, స్ట్రైట్ ఒకటి ఉన్నది. మరి ఇది క్రాస్ లేదు, ఇది క్రాస్ లేదండి, స్ట్రైట్ ఉంది ఇలా, కానీ ఇలా రావాలి. సో ఇది కాదు, ఫస్ట్ పోయింది. నెక్స్ట్ థర్డ్ సెట్ అయింది చూడండి, థర్డ్ది క్రాస్ వచ్చింది, స్ట్రైట్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా లైన్ వచ్చిందండి ఇదొకటి, అందువల్ల దీన్ని తీసివేస్తాం. ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 4 words are given below, out of which 3 are alike in some manner and 1 is different. Which one is different from the rest? సో ఇక్కడ 4 words ఇచ్చారు ఆప్షన్స్లో అంటున్నారు, అందులో ఒకటి భిన్నంగా ఉంది, ఏది అంటున్నారు. చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్స్లో టవరు, సీ, వ్యాలీ, మౌంటైన్. ఇందులో టవర్నే సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్గా ఉన్నది, ఎందుకంటారు ఇప్పుడు సీ సముద్రము, వ్యాలీ అంటే లోయ లాంటిది, మౌంటైన్ అంటే పర్వతం, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడినటువంటివి. టవర్ వచ్చేసి మనం కృత్రిమంగా నిర్మించే ఆర్టిఫిషియల్ది. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ మొబైల్ ఈజ్ కోడెడ్ యాజ్ 713694 అండ్ TBLET ఈజ్ కోడెడ్ యాజ్ 25393942 దెన్ బ్యాలెట్ విల్ బి కోడెడ్ యాజ్. సో మొబైల్ని ఒక రకంగా, TBLETని ఒక రకంగా కోడ్ చేస్తే బ్యాలెట్ని ఏ విధంగా కోడ్ చేయాలి అంటున్నారు. సో ఇందులో బి ఇక్కడ ఏముందండి 5, ఇక్కడ MOB ఇక్కడ 3 ఉంది, మరి ఇక్కడ B3 ఇక్కడ 5 వచ్చింది. మరి రెండింటిని అలా కోడ్ చేసుకోవచ్చా, 3నా 5? ఇక్కడ ఒక లెటర్ మిస్ అయింది, ఇక్కడ 3 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఇచ్చారు. యాక్చువల్ ఇక్కడ ఏ అనేది మిస్ అయిందండి, అందుకే మనకి డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే రెండింటికి ఒకటే కోడ్ ఇవ్వాలి. బీకి ఇక్కడ 3 ఇచ్చారంటే ఇక్కడ కూడా 3నే ఉండాలి, ఇది అంటే ఇక్కడ ఏకి 5. సో కాబట్టి అది ఒకటి మిస్ అయింది. సో ఇప్పుడు బి 3 ఉండాలి, 3 ఉంది. నెక్స్ట్ ఏ ఇక్కడ నుంచి చూస్తే దీనికి 5 ఉండాలి, 5 అంటే మనకి ఇది రాదు, ఈ 2 ఆప్షన్స్లోనే వస్తుంది, ఇది కూడా రాదు ఎందుకంటే 9 ఉంది కాబట్టి. తర్వాత మళ్ళీ 9 ఉంది, అది చెక్ చేసుకోండి. మరి తర్వాత 9 4, 4th లెటర్ చెక్ చేసుకోండి, అంటే ఎల్, అంటే 2 సేమ్ ఉండాలి. సో ఎల్ దేనికి 9 ఉంది, అంటే 2 సేమ్ ఉన్నది 9 9, ఇది ఆన్సర్. ఇక్కడ 9 4 అనేది ఈజీగా చెప్పుకోవచ్చు రాంగ్ అని, ఎందుకంటే 9 2 సేమ్, ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ ఉండాలి. ఆన్సర్ 4th ఆప్షన్. సరే అండి, సెకండ్ ఆప్షన్, 4th ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్. 9 9 సేమ్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, A and B can finish a work in 12 days, B and C in 15 days
and A and C in 20 days. In how many days will A alone finish the work? చూడండి A plus B 12 days అంటున్నారు. మరి A plus B 1 day వర్క్ వచ్చేసి 1/12, B plus C 1 day వర్క్ 1/15 days అవుతుంది. A plus C 1 day వర్క్ 1/20 days అవుతుంది. మరి వీళ్ళు 2 of A plus B plus C ఎంత అవుతుంది? 2 of A plus B plus C ఎలా వచ్చిందంటే A plus B plus B plus C plus A plus C చేస్తే 2 of A plus B plus C వస్తుంది. అంటే 2A plus 2B plus 2C వస్తే దాన్ని 2 కామన్ తీసాను. మరి ఇప్పుడు దీన్ని మూడింటిని యాడ్ చేసుకుంటాం 1/20. సో మరి ఈ మూడింటికి ఎల్సిఎం తీస్తే 12కి 15కి 20కి 3తో 3 4 జా 12 3 5 జా 15 20. మరి 4తో 4 1 జా 5 ఇలానే ఉంటుంది 4 5 జా 20. తర్వాత 5 వస్తుంది 5 4 జా 20 23 జా 60 ఎల్సిఎము. సో 12 5 జా 60 కాబట్టి 5 15 4 60 23 60 ఎంత అవుతుంది? 5 4 9 3 12 12/60 అంటే 4 మూల 12 4 15 60. సో 3/15 ఇదేంటి? 2 of A plus B plus C. మరి A plus B plus C ఎంత అవుతుంది అప్పుడు? ముగ్గురు కలిసి 3/15 ఇంటూ ఈ 2 కిందికి వస్తే మల్టిప్లై చేస్తుంది 15 2 30 3 1 3 10 ముగ్గురు కలిసి ఇంత పని చేస్తారు రోజుకి అండి. రోజుకి ముగ్గురు కలిసి ఇంత పని చేస్తారు అంటే 10 భాగాల్లో ఒక భాగం చేస్తారు. అయితే ఏ ఒక్కడే అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? B plus Cని తీసేయాలి. A plus B plus Cలో B plus Cని తీసేస్తే ఏ మిగులుతుంది అంటే 1/10 మైనస్ B plus C ఎంత 1/15. ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 2 జా 5 3 జా 30 వస్తుంది ఎల్సిఎం. సో 10 మూల 30 15 2 30. సో 1/30 days అంటే ఏ ఒకడే 30 డేస్లో పని చేయగలడండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, డాష్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై US ఇన్ 1958. సో అమెరికా 1958లో మొట్టమొదటిగా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఏది? స్పుత్నిక్ 1, అపోలో 2, జీశాట్, ఎక్స్ప్లోరర్ 1. ఆన్సర్ ఎక్స్ప్లోరర్ 1 ఫోర్త్ ఆప్షన్. ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చనే. నెక్స్ట్ వన్, యక్షగాన ఫోక్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ టు విచ్ ఇండియన్ స్టేట్? యక్షగాన అనేటువంటి జానపద నృత్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించినది? సో ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చనే. సో ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫోక్ డాన్స్ అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం? ఉత్తరప్రదేశ్, పంజాబ్, మిజోరాం, రాజస్థాన్. ఆన్సర్ సెకండ్ వన్, పంజాబ్. నెక్స్ట్ వన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చాడు? (1335) మార్చాడు. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, అష్టదిగ్గజాలు అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు? పద్మమహల, భువన విజయమ, ముత్యాల శాలన, మలయకూటమ. సో అష్టదిగ్గజాలు భువన విజయంలో సమావేశమయ్యేవారు, సెకండ్ ఆప్షన్. సో ఇవ్వండి మోడల్ పేపర్ 4 ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే, వాటిని మీరు వాచ్ చేయొచ్చు. అలానే ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మోడల్ పేపర్ 4ని మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా PDF రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.